గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. అకౌంటెంట్ అకౌంటెంట్ అంటే కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ అంతా తన గుప్పిట్లో పెట్టుకుని లాభాల బాటలో నడిపించాల్సిన అవసరం తనకే ఉంటుంది, నడిపించగల శక్తి కూడా తనకే ఉంటుంది. ఇవాళ 95% అకౌంటెంట్ డిజిగ్నేషన్తో జాబ్లో జాయిన్ అయ్యి డాటా ఆపరేటర్స్ కానీ కొనసాగుతున్న వాళ్ళు చాలామంది. 98% అంటే చిన్న విషయం కాదు. కానీ మరి 98% ఇలాగే ఎందుకు ఉండాలి? ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే మనకి బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ కావాలి, ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ కావాలనేది క్షుణ్ణంగా మనం నేర్చుకున్నాం. కానీ ఆ నేర్చుకున్నదంతా ఏమైపోయినట్టు? ప్రాక్టికాలిటీ లేదని అనుకుందాం. లేకపోయినా కూడా ఎసెట్ ఏంటో, లైబిలిటీ ఏంటో, ఎక్స్పెండిచర్ ఏంటో, ఇన్కమ్ ఏంటో ఐడెంటిఫై చేయలేని పొజిషన్లో మీరు ఇంత దూరం వచ్చారా? ఇవాళ గ్రాడ్యుయేట్సే లేరు, అందరూ ఎంబీఏలు లేకపోతే సిఏ డిస్కంటిన్యూడ్లు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఎవరు ఏం చేసినా కూడా మళ్ళీ ప్లేస్మెంట్లో నానా తిప్పలబడి ప్లేస్మెంట్ సంపాదించి డాటా ఆపరేటర్స్ కానీ అంటే జూనియర్ అకౌంటెంట్స్ కానీ సెటిల్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ దీనికి అందరికీ కారణం ఏంటంటే శ్రద్ధ లోపించడం ఒకటి, తర్వాత ఏంటంటే డిగ్రీ మీదనే అంటే సర్టిఫికెట్ మీదనే బేస్ అయ్యి ఉద్యోగం అదే వస్తుందో అనుకునే నిర్లక్ష్యం ఒకటి అవుతుంది కరెక్ట్గా. కానీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఇండియాలో ఎవరు లేరండి. ఏ ఇన్స్టిట్యూట్ కన్నా పోండి మీరు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉండదు. దానికి 2-3 ఉదాహరణలు ఏంటంటే, మీరు అకౌంటింగ్ ప్యాకేజీలో కనుక మీరు అకౌంటెన్సీని ప్రాక్టికల్గా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఒరిజినాలిటీతోటే నేర్చుకోవాలి. అంతేగాని ఏదో ఇంటర్మీడియట్ ప్రాబ్లంలో డిగ్రీ ప్రాబ్లమో తీసుకుని దాంతో మీరు కంప్యూటరైజేషన్ చేస్తే రేపొద్దున జాబ్ ఎట్లా చేస్తారు? మీరు జాబ్ చేయడానికి మీకు అవకాశం ఎక్కడి నుంచి ఉంటుంది? ఉండదు కదా. మరి అటువంటిప్పుడు ఒరిజినాలిటీ లేకుండా మీరు నేర్చుకుంటే రేపటి రోజున మీరు జాబ్లో మీకు డాటా ఆపరేటర్ ఉద్యోగం కాకుండా ఏ ఉద్యోగం ఇస్తాడు? ఇప్పుడు మీ మీద జాలిపది సింపతి గ్రౌండ్స్లో మాత్రమే మీకు ప్రతి సంవత్సరం 1000-2000 జీతం పెంచి పరిస్థితి తప్ప మీకు ఒక క్యాపబిలిటీని మెజర్ చేసి మీకు ఇంక్రిమెంట్ అయితే రాదు. అది మీరు గ్రహిస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇవాళ చాలామంది నా దగ్గర 7-8 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా నేర్చుకోవడానికి వచ్చారు. కానీ ఎంత భయంకరమైన పొజిషన్ అంటే, తప్పు జరుగుతుందా, ఒప్పు జరుగుతుందా, డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? క్రెడిట్ నోట్స్ అయితే దారుణం. క్రెడిట్ నోట్ ఎలా పాస్ చేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎంట్రీ గురించి లక్ష్యం లేని వాళ్ళు ఉన్నారు. కనీసం మీరు తయారు చేసిన ఎంట్రీస్కి యొక్క రిజల్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్లో రిజల్ట్ ఎలా చూడాలనే శ్రద్ధ కూడా ఎవరు పెట్టట్లేదు. తర్వాత ఇన్స్టిట్యూట్స్లో జరిగేది ఏంటి? మీకు ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్పుతారు. ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్పితే ఏమవుతుంది? డేట్ చేంజ్ కాదు. మీరు ఏదైనా తప్పు చేసినా కూడా ఆ తప్పు మీ ముందు బయట పెట్టదు అది అన్నారా. తర్వాత ఏమవుతుందంటే మీకు ఎక్కడా కూడా ఒరిజినాలిటీ లేకుండా మీకు చెప్పడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్స్లో ఇలా మంత్లీ అకౌంటింగ్ ప్యాకేజ్ ఉన్నా కూడా వాళ్ళ ఆశ్రద్ధ కూడా పెట్టట్లేదు. ఎడ్యుకేషన్ వెర్షన్ మీదే మీరు నేర్పుతున్నారు. మీరు ఎంతకాడికి టాలీ వచ్చేసి ఫోకస్ వచ్చేసి అని హాయిగా హ్యాపీగా ధీమాగా వచ్చేస్తున్నారు. మళ్ళీ జూనియర్ అకౌంటెంట్ పోస్టే చేస్తున్నారు. తర్వాత ఏంటంటే మేము ఆడిటర్స్ ఇదిలో ఉన్నాం కాబట్టి మా దగ్గర ఒరిజినల్గా ఫైల్స్ ఉంటాయి, బ్యాంక్ ఫైల్స్ ఉంటాయి, జిఎస్టీ ఫైల్స్ ఉంటాయి, పర్చేజ్ ఉంటాయి, సేల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ మీరు చూసుకోగలుగుతారు. ఏంటంటే ఇది చూసుకుంటూ మీరు ట్రైనింగ్ అయితే రేపొద్దున ఎటువంటి జాబ్ వచ్చినా అదే ఉంటుంది, అక్కడ కొత్తదనం ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే అసలు ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయడానికి ఎంతో ఈజీ అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా. ఎందుకంటే మీరేం ప్రిపేర్ చేయదు, సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రిపేర్ యాజ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్. కానీ అది కూడా తెలుసుకోలేకపోతున్నామా మనం? కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా కోర్సు చెప్పేటోళ్ళం మేము ఒకళ్ళమే. తర్వాత దీంట్లో మెయిన్గా అకౌంటింగ్ ప్యాకేజ్లో మీరు పర్ఫెక్ట్ కావాలంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అనేది మెయిన్ చాప్టరు. ఆ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మేము మాత్రమే చెప్తాం, అది మాత్రం గ్యారంటీ. ఆ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో మీరు పర్ఫెక్ట్ కాగలిగితే ఆటోమేటిక్గా మీకు సీనియర్ అకౌంటెంట్ పోస్టే వస్తుంది వితౌట్ పెర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ అండర్ జూనియర్ అకౌంటెంట్. ఎందుకంటే సీనియర్ అకౌంటెంట్ మాత్రమే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేయగలుగుతాడు, దాని గురించి మాట్లాడగలుగుతాడు.
ఆ శక్తి ఎలా వస్తుంది? మీరు ఒరిజినాలిటీని గుర్తుపెట్టుకుని ఒరిజినల్ ఎంట్రీస్ తోటి చేస్తే మీరు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఫైలింగ్ టైం కాబట్టి మా ఆఫీస్లో మీకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే పర్చేస్ బిల్స్, సేల్స్ బిల్స్, అదర్ వోచర్స్, బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ. ఇది ఎక్కడా కూడా ఇన్స్టిట్యూట్లో మీకు దొరికే అవకాశం లేదు. వాళ్ళు కూడా తప్పు పట్టుకోవట్లేదు నేను. ఎందుకంటే వాళ్ళకి డేటా దొరకడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఒరిజినల్గా మీరు ఒరిజినల్గా చూడగలుగుతారు, ప్రిపేర్ కాగలుగుతారు. మీరు ఖచ్చితంగా మీరు పద్ధతి ప్రకారం పాటిస్తే ఒక 45 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. పద్ధతి ప్రకారం పాటిస్తే అప్ టు ది మార్క్ ఉంటే జాబ్ అష్యూరెన్స్ కూడా మేమే ఇస్తాం. ఎందుకంటే మా క్లయింట్స్ ద్వారా కానీ మా అసోసియేట్స్ క్లయింట్స్ ద్వారా కానీ మీకు జాబ్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. హ్యాపీగా మీరు ఆ అష్యూరెన్స్ ఇస్తాను నేను. కాకపోతే ఏంటంటే దేనినంత మాత్రాన మీకు జాబ్ ఇప్పిస్తారన్నది మాత్రం ఉట్టి మాట. ఎందుకంటే దానివల్ల మీకు కూడా ఉపయోగం లేదు. దానివల్ల మీరు ఏం చేస్తారు? ఆ జాబ్ ఎంతకాలం ఉంటుంది మీ దగ్గర? నిజంగా నేను ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, అకౌంటెంట్గానే నేను నా 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 జీవితం కొనసాగించాలంటే మాత్రం ఖచ్చితంగా మీ డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంది. దాంతో మీరు సంప్రదించి జాయిన్ అవ్వండి. తర్వాత ఏంటంటే క్లాసెస్ బహుశా మీకు 10th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. యూ కెన్ కాంటాక్ట్ ఆన్ ది టెలిఫోన్ నెంబర్ అండ్ యూ కెన్ టేక్ ఆల్ ది డీటెయిల్స్ రిక్వైర్డ్ బై యూ. అంతేగాని కామెంట్లు చేసి పొద్దు గడపకండి. మీరు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. దీంట్లో బలవంతం అంటూ ఏమి ఉండదు. జాయిన్ అయితే మీరు అనుకున్న విధంగా మీరు అకౌంటెంట్ అవ్వడానికి 100% ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఇది అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తర్వాత ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.